మనము శిక్ష అనుభవించవలసిన సమయంలో ఆ శిక్షను ఆయనే భరించి మనము మరణించవలసినటువంటి స్థానంలో ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఈ రోజు వరకు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తున్నాడు, మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అంటే మనము శిక్షించబడవలసినటువంటి పరిస్థితుల్లో ఆ శిక్షను తానే వేసుకుని ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం పొందవలసిన శిక్షణ ఆయన వేసుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను తెలియచేసేటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రభు మనకు ఎన్నో చేశాడు మేలులు. ఒకప్పుడు మన స్థితి వేరుగా ఉన్నా ఈరోజు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, ఒకప్పుడు వేరుగా ఉన్నా ఇప్పుడు వేరుగా ఇచ్చాడు దేవుడు. అలాగే ఒక మంచి ఆరోగ్యం అనే పరిస్థితుల్లో ప్రతిదీ కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక ఆయన అంటున్నాడు, ఒక రోజున క్యాలెండర్ మీద చదివాను, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని ఒక వ్యక్తి అడిగాడంట. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభు అంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను నేను, అంటే చేతులు చేపి శిలువ మరణం పొందినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అన్నాడు. అయితే ఈరోజు నేను తెలియజేసే ఒక అంశం ఏంటంటే, ప్రియులరా, మన ఎడల దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అయితే మనము ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఏదైనా ఒక మంచి పని మనము చేయాలి, దేవుని కొరకు ఏదైనా మనం చేయాలి, ఒక త్యాగము చేయాలి అనేటువంటి ఒక మాటను కొన్ని నిమిషాలు వాక్యంలోకి వెళ్ళి ఒక వ్యక్తి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ధ్యానించి నేను అతని గురించి చెప్పి ముగిస్తాను. అతని పేరేంటంటే, లూకాసు వార్తలు ఉంటుంది 23వ అధ్యాయము 50 నుంచి 53 వరకు కూడా మనం చూస్తే ఆ మాటలో మనకు కనిపిస్తూ ఉంది. అరిమతయ యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకొని చాలండి. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు సన్హెద్రిన్ సభ అనేటువంటి ఒక పార్లమెంటు అనేటువంటి దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు, ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నాడు. అయితే అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని వెంబడించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. ఒకటి ధనవంతుడు, 2 అతడు ఒక సన్హెద్రిన్ సభలో ముఖ్యులుగా ఉంటూ ఉన్నాడు. అలాగే ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి కారణాన్ని బట్టి యేసు ప్రభువారిని అనుసరిస్తే యేసు ప్రభువారిలోకి వెళ్ళిపోయాడు, వీడు కూడా దేవుని నమ్ముకున్నాడు, లేక ఆయనలోకి వెళ్ళిపోయాడని చెప్పి అవమానంగా మాట్లాడతారని మొత్తానికి యేసు ప్రభువారిని రహస్యంగా సీక్రెట్గా ఆరాధిస్తూ ఉన్నాడు. సీక్రెట్గా రహస్యంగా ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువుని ప్రతిదినము కూడా అనుసరిస్తూ ఆయనను సీక్రెట్గా రహస్యంగా ఆయనను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఆయనను దేహమును ఆయన చేయించుకున్నటువంటి సమాధిలో పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవడానికి ధైర్యంగా వెళ్ళాడు. ప్రియులారా, మొదటిగా నేను చెప్పేటువంటి మాటలు 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటంటే, ఇతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి భక్తుడు. దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఉంటుందా, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు ఉంటుందా, దేవుని యొక్క రాకడ కొరకు ఎప్పుడు ఉంటుందని చెప్పి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. ధర్మశాస్త్రం తెలుసు, వాక్యాలు తెలుసు, అయినా ప్రభువును వెంబడించడానికి కొద్దిగా అన్ని ఆటంకాలు ఉన్నటువంటి అనుసరించలేక రహస్యంగా ఉంటున్నటువంటి వాడు. అయితే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు, అంటే దేవుని యొక్క సన్నిధి కొరకు. దేవుని సన్నిధి ఎప్పుడు వస్తుందా అని, లేక దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందా అని చెప్పి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని రాజ్యం కొరకు
కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని యొక్క రాజ్యము రాబోతూ ఉన్నది. ఆయన రాజ్యం కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, దేవుని యొక్క సన్నిధే. ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా నీటి వాగుల కొరకు నేను ఆశపడుతున్నట్లుగా నా యొక్క ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఎందుకు ఆశపడుతుంది అంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా అని. దేవుని సన్నిధి అంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే మనము దేవుని యొక్క సన్నిధి దేవుని స్తుతించాలి, మనము అశ్రద్ధ చేయకూడదు. ఎప్పుడు ప్రార్థన లేక ఎప్పుడు సన్నిధి అని చెప్పి మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో ప్రియులారా, దేవాతి దేవుడు మనను బలపరుస్తూ ఉంటాడు. ఇతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతించకుండా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుండేవాడు అంట. అంటే సన్నిహితుని సభలో పార్లమెంట్లో వీళ్ళందరూ కూడా ఉండేటువంటి దాంట్లో ఒక సభ్యుడు కనుక యేసుప్రభు వారిని ఏ విధంగా చంపుదామా, యేసుప్రభు వారిని ఎలాగా పతనం చేద్దామా, యేసుప్రభు వారి యొక్క పరిచయం ఇప్పుడు ఏ విధంగా పాడు చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారి ఆలోచనకు సమ్మతించకుండా అతడు ఒక నీతిమంతుడుగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని కొరకు జీవిస్తున్నాడు కనుక వారి ఆలోచనలు ఏమీ కూడా సమ్మతించలేదంట. అందుకని కీర్తన భాగం ఉంటుంది, 1వ కీర్తన ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చునే చోటన కూర్చునక. అంటే వారి ఆలోచనలో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలము, దేవుని బిడ్డల యొక్క ఆలోచనలతో దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలటువంటి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క బిడ్డలతోనే ప్రార్థనలతోనూ వాక్యములతోనూ ఆరాధనతోనూ గడపాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు నీతిమంతుడిగా సజ్జనుడిగా ఉంటూ వారి ఆలోచనకు సమ్మతించకుండా, వారి ఆలోచనలు వారి దుష్టులు ఆలోచించేది దేవుణ్ణి ఎలాగా నాశనం చేద్దామా, యేసు ప్రభు వారిని ఎలాగ సిలువేద్దామా, ఎలాగా మరి నాశనం చేద్దామనేటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు వారి ఆలోచనకు సమ్మతించకుండా, అంటే ఏకీభవించకుండా, వారి ఆలోచనకు మరి ఏమంటారంటే కోఆపరేషన్ చేయకుండా, నేను దేవుని విశ్వాసం కలిగి ఉన్నాను కనుక, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను కనుక అని చెప్పి వారితో సమ్మతించకుండా ఏం చేస్తున్నాను తెలుసా? దేవుని రాజ్యం కొరకు కనిపెడతా ఉన్నాడండి. అతను చేసేటువంటి ఒక మంచి పని. రెండవ మాటలో చూస్తే దేవుని కొరకు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు అని మనం చదివితే ప్రియులారా, ఆ రోజుల్లో ఆ దేశంలో సాధారణంగా చనిపోకముందే వారు సమాధులు గుహలాగా కట్టించుకుంటారు. వారే సమాధులు తయారు చేయించుకుంటారు. ఒకవేళ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అందులో పెట్టాలి అనేటువంటి యొక్క మరి ఆలోచనతో ఎవరి సమాధిలో వాళ్ళే తొలిపించుకుని లేదా చేయించుకుంటారు ఆ దేశంలో, యెరూషలేము దేశం దేశంలో. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము సమాధి ఆయనకి లేదు. అయితే ఆ యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, చనిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో, ఎందుకంటే యేసు ప్రభు వారి పేరు చెప్తే యేసు ప్రభు వారిని అనుసరిస్తే సాధారణంగా అక్కడటువంటి వారు కొంతమంది బాధ పెట్టవచ్చు, చిత్రహింసలు పెట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రోజులో కూడా యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారనేటప్పటికి చాలా మందికి చులకనగా చూడడం, లేకపోతే చాలా మంది అవమానకరంగా మాట్లాడడం, కొన్ని ప్రాంతాల్లో అయితే సువార్త ప్రకటించకుండా ఆపేసి వారిని జైల్లో వేయడమో, కొట్టడమో, తిట్టడమో చేసేటువంటి పరిస్థితి ఈ రోజులో ఇంకా జరుగుతున్నది కొన్ని ప్రాంతాల్లో. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో అవమానకరంగా మాట్లాడతారు. లేక యేసు ప్రభు వారు శిష్యులు వీరంటే వారిని కూడా తీసుకెళ్లి సిలువేస్తారేమో అని చెప్పి భయపడి చాలామంది యేసు ప్రభు వారు సిలువేసే సమయంలో సొంత శిష్యులైనటువంటి వారే కొంతమంది యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది సీక్రెట్గా రహస్యంగా అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి సమయంలో యేసు ప్రభు శిష్యుల్ని అంటే ఒకవేళ వీళ్ళకు వాళ్ళని కూడా జైల్లో వేస్తారేమో లేకపోతే సిలువేస్తారేమో చెప్పి భయపడి ఎవరు కూడా ఒప్పుకోలేదంట. అటువంటి పరిస్థితిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి గురించి ఇక్కడే రాయబడుతుంది. ఈయన పెద్ద గొప్పగా ఇంకొకటి ఎక్కడ రాయబడదు. అయితే ఇతడు చేసినటువంటి పని ఏంటంటే పిల్లరా, దేవుని కొరకు త్యాగం చేశాడు. ఎందుకంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యేసు ప్రభు వారికి సంబంధించిన వాడిని, నేను యేసు ప్రభు సంబంధించిన వ్యక్తిని కనుక యేసు ప్రభు వారి యొక్క దేహం నాకు ఇవ్వండి అని అడగడం అంటే అది కొద్దిగా ప్రాణంతో చెలగాటం అన్నట్టే. అంటే ఒక విధంగా అది కష్టమైన పనే. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని నేను చేస్తాను బాబు, ఆ యొక్క శవం నాకు ఇవ్వండి అని చెప్పి అడగడం అది చాలా గొప్ప త్యాగంతో కూడినటువంటి విషయం అని మరి ఇక్కడ గమనించవచ్చు. అయితే అయినాను అటువంటి పరిస్థితిలో ఉన్నాను ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే,
యేసు ప్రభు వారు ఉన్నంత కాలం కూడా చూడండి, సాధారణంగా మనిషి ఉంటే మనిషి విలువ తెలియదు. సాధారణంగా మనిషి ఉన్నంత వరకు కూడా మనిషి విలువ తెలియదు. మనిషి చనిపోయినప్పుడు కానీ చూడండి, చనిపోయినటువంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ రోజున ఎలాగన్నాడు, ఈ రోజున ఎలాగన్నాడు అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ చెప్తుంటారు. అంటే ఆయన విలువ, మనిషి ఉన్నటువంటి విలువ అప్పుడు బ్రతికున్నప్పుడు తెలియదు. బ్రతికి చనిపోయిన తర్వాత అతని యొక్క విలువ చాలా మందికి అర్థమవుతుంటుంది. పిల్లరా అదైనా లేకపోతే వస్తువు అయినా ఏదైనా సరే అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది పాడైపోయినప్పుడు కానీ, లేకపోతే అది పోయినప్పుడు కానీ, లేకపోతే అది మనకు కనిపించినప్పుడు కానీ దాని యొక్క విలువ తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువ తెలిసినా కానీ అనుసరించలేకుండా ధనమో, ఆస్తో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు అతనికి ఆటంకంగా ఉన్నటువంటి విధానం బట్టి ప్రభువును అనుసరించలేకపోయాడు. అయితే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయనకి త్యాగాన్ని చూసి, అయ్యో నా కొరకు కనీసం నా రక్త సంబంధులు, బంధువులు కూడా మరి చేయలేరు కదా త్యాగం అని చెప్పి ఆయన గమనించి నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన త్యాగం చేశాడు. ఎవరు చేయనటువంటి యొక్క త్యాగాన్ని నా కొరకు చేశాడని చెప్పి ఇప్పుడైనా సరే దేవుని కొరకు నేను త్యాగం చేయాలని చెప్పి ధైర్యంగా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు ఏం చేసినా పర్లేదు అని ధైర్యంగా త్యాగం చేశాడు. ఏంటంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుకున్నాడంట. అలా అడగడం అంటే కొద్దిగా ఇబ్బందే. ఒకవేళ రాజుగారు అనొచ్చు, వీడు కూడా యేసు ప్రభు సంబంధించిన ఈయన కూడా తీసుకెళ్ళి సిలువేసేయండి అనొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళే బళ్ళు అవుతాయి, బళ్ళే వాళ్ళు అవుతాయని సామెత ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఇతన్ని కూడా మరి తీసుకువెళ్ళి సిలువేసేయచ్చు. అయినా నన్ను చంపినా పర్లేదు, నన్ను ఏమైనా పర్లేదు, నేను ప్రభు కొరకు జీవిస్తానని చెప్పి త్యాగం చేయడానికి ముందుకు వచ్చాడు. వెళ్ళి అక్కడ ధైర్యంగా అడిగితే ఆ యొక్క దేహాన్ని, యేసు ప్రభు దేహాన్ని ఈ యొక్క శిష్యు ఇక మరి అరిమత యూసుఫ్ అనే వ్యక్తికి ఇచ్చారు. ఆయన వెళ్ళి ఆయన సమాధిలో పెట్టుకుని ఆయన సమాధి చేశారు. ఆ సమాధి ఇప్పటి వరకు కూడా ఖాళీ సమాధిగా యెరూషలేం ప్రాంతంలో ఉన్నది. చాలామంది వెళ్ళి ఆ యొక్క హోలీ ల్యాండ్ చూసి వస్తున్నటువంటి వారందరూ కూడా చెప్తూ ఉంటారు. సమాధులు సాధారణంగా ఇప్పుడు ఖాళీ ఉండవు, కానీ సమాధి చేసినటువంటిది ఆయన సమాధి నుంచి తిరిగి లేచాడు కనుక అది ఖాళీ సమాధిగా ఉన్నది. ఈరోజు నేను తెలియజేసేటువంటి మాట, రెండో మాట చెప్పి ముగిస్తాను. పిల్లరా, దేవుని కొరకు మనము త్యాగం చేయాలి. మన డబ్బులో, లేకపోతే మన ఆస్తిపాస్తులో, మన సమయమో, మనకున్నటువంటి ఏదైనా సరే మనం ప్రభువుకి మనము త్యాగం చేయాలి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఒక చిన్న కూడికలో ప్రసంగం చేస్తూ ఉన్నారు. ప్రసంగం చేస్తున్న సమయంలో పిల్లరా, అక్కడ చాలామంది వేల కొలది ప్రజలు ఉన్నారు. వాక్యం శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా వాక్యం వింటున్న పరిస్థితుల్లో ఆకలి మర్చిపోయారు. ఒక తల్లి తన బిడ్డలు పంపించేటప్పుడు, బాబు మీకు ఆకలిస్తే ఇది ఆహారం తినండి అని చెప్పి ఒక కొంత ఆహారము, 5 రొట్టెలు 2 చేపలు ఒక బాక్స్ పెట్టి ఆహారము తినండి ఆకలేసినప్పుడు అని చెప్పి పెట్టి పంపించింది. ఈ బిడ్డలు, చిన్న బిడ్డలు యేసయ్య వాక్యం వింటూ ఆ వాక్యం వింటున్నటువంటి పరిస్థితుల్లో ఆకలి మర్చిపోయారు. సాధారణంగా అంటే యేసయ్య మాటలు ఎలా ఉంటాయంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటివని లేఖనాలు ఉన్నాయి. అంటే జుంటె తేనె అంటేనే చాలా మధురమైంది, జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి విధంగా ఉంటుంది. ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారముగా ఉంటుంది ఆ వాక్యము. పిల్లలు అటువంటి పరిస్థితుల్లో వారు ఆకలి మర్చిపోయి యేసయ్య మాటలు వింటూ ఆకలి మర్చిపోయారు. శిష్యులు వచ్చి అన్నారయ్యా, ఇంకా ఎక్కువసేపు ఇలాగే కూర్చుంటే మరి వీరు ఆకలితో అలమంటించి సొమ్మసిల్లి పడిపోతారు. అంటే మనకు కొంతవరకు కూర్చుని వినటం అనేటువంటి కొంత టైం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్న ఇబ్బందే, ఎక్కువసేపు పడుకున్న ఇబ్బందే, ఎక్కువసేపు నడిచిన ఇబ్బందే, మనకు కొంత టైం అంటే పరిస్థితి. యేసు ప్రభు శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా ఇలాగే వాక్యం వింటూ ఉంటే వీరు సొమ్మసిల్లి పడిపోతారు, కనుక వీరు ఆహారం కొని తెచ్చుకోవడానికి వారిని కొద్దిగా పంపించేయండి బయటికి అని అంటే, యేసయ్య ఏమన్నాడంటే అక్కడ, వారి ఎలా అవసరం, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నారు. ఈలోపు చిన్నపిల్లలిద్దరూ కూడా వారికి ఉన్నటువంటి క్యారేజీ వాళ్ళు అమ్మపెట్టింది కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు అక్కడ వారి యొక్క ఆహారం అది. అయితే ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వస్తుంటే కొంతమంది శిష్యులు ఆపేశారు. ఎక్కడికి వెళ్తున్నాండి, ఆగండి, మీరు చిన్నపిల్లలు రావద్దు అని చెప్పి అక్కడ ఆపేస్తే యేసయ్య అన్నారు, వారిని నా వద్దకు రానివ్వండి అని చెప్పారు. ఇప్పుడు ఏంటని అక్కడ చూస్తే చిన్న బిడ్డలు వచ్చి అంటున్నారు, ప్రభువా మా అమ్మ నా ఆహారం పెట్టింది, ఇది తినమని మేము తినకుండా ఉంచేసాము. ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యంలో మేము
శ్రద్ధగా వాక్యం ఉంటున్న విధానం బట్టి మేము ఆహారం మర్చిపోయాం అయ్యా, ఇదిగో ఆహారం ఉంది బాబు, అయ్యా యేసు ప్రభు ఇదిగో ఆహారాన్ని తీసి దీన్ని ఆస్వాదించి మీరు ఇవ్వండి ప్రభు అని చెప్పంటే ఆయన వారి యొక్క ఆసక్తిని చూసి ఆయన ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపలు తీసి వాటిని పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు కింద పెట్టగానే 5 రొట్టెలు 2 చేపలే కానీ అవి విస్తారంగా గంప నిండా విస్తారంగా ఉన్నాయంట. శిష్యులు వాటిని అన్ని తీసుకెళ్ళినప్పుడు అన్నాడు యేసయ్య, వీటిని తీసుకెళ్ళి పంచిపెట్టండి అంటే అవి పంచిపెడుతున్న సమయం మళ్ళీ ఇక్కడికి వచ్చి గంప చూసేటప్పటికి ఆ గంపలో మరలా ఆ యొక్క ప్లేట్లో ఇంకా అలాగ డెవలప్ అయిపోయి ఉంటున్నాయి. యేసయ్య చేసిన ప్రార్థన బట్టి అక్కడ ఎన్నో 5 రొట్టెలు 2 చేపలు కొన్ని 100 చేపలు అయిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రియులారా తినగా 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 ఎంతమంది తిన్నారంటే ఓన్లీ లెక్కించింది బైబిల్లో ఉంటుంది 5,000 మంది పురుషుల్ని లెక్కించారంట. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ వాక్యం ఉంటుంది ప్రియులారా మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 20వ వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఎన్ని వేల మంది చెప్పండి? అక్కడ ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలే. అయితే వారు తినకుండా పట్టుకొచ్చి యేసయ్యకి ఇస్తే యేసయ్య అయ్యో నేను ఇప్పుడు వరకు కలిసిపోయి వాక్యం చెప్పాను కదా తినేస్తానని చెప్పి ఆయన కడుపు నింపుకోలేదు, కానీ ఆయన వెంటనే వాటిని ఆశీర్వదించాడంట. అంటే యేసయ్య ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాలు గొప్ప దీవెనలు ఉంటాయి. ఇక్కడ వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత చూడండి, తిని తృప్తి పొందిన తర్వాత అంటే ఎక్కువైపోయినాయి, తిన్నారు, తృప్తిగా తిన్నారు, సమృద్ధిగా తిన్నారు. తర్వాత మిగిలిన ఏంటంటే 12 గంపలు ఇంకా మిగిలినాయి. వారి ఇక్కడ లెక్కించబడుతుంది స్త్రీలను పిల్లలు గాక, వారిని లెక్కించలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లరా, వారిని లెక్కించలేదు. ఇంచుమించుగా పురుషులు అక్కడ వాస్తున్నారు, పురుషులు ఇంచుమించుగా 5,000 మంది పురుషులు ఉన్నారంట. 5,000 మంది పురుషుల్లో ఇంచుమించుగా 5,000 మంది పురుషులు 22,500 మందిని తీసేస్తే 2,500 మందికి ఒకవేళ వివాహాలు అయినాయి అనుకో, వారికి భార్య ఒక్కొక్క బిడ్డను లెక్కేసుకున్నా ఇంచుమించుగా వారే 10,000 మంది అయిపోతారు. లెక్క ప్రకారం చూస్తే 5,000 మందిని చూపిస్తున్నాడు. మన యేసయ్య మనం నమ్మినటువంటి దేవాతి దేవుడికి మనం త్యాగం చేసినట్లయితే మనకు దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించినట్లయితే దేవుని కొరకు మనము ఏదైనా సరే త్యాగం చేయాలి. మన సమయం అవ్వచ్చు, మనకు రోజుకి 24 గంటలు ఉంటుంది. 24 గంటల కనీసం 2 గంటలైనా ప్రభు సన్నిధిలో మనము గడపడానికి మన జీవితం అంటే సమయం ఉండదు. సాధారణంగా సమయం ఉండదు. 24 గంటలు కూడా మనిషి వాడేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి. అలాగే మనకున్నటువంటి ఆస్తిలో కానీ వచ్చేటువంటి ఆదాయంలో కానీ రాబడిలో కానీ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఇవ్వాల్సినటువంటివి దేవునికి ఇవ్వాలి. అయితే మనం మన జీవితాల్లో ఏదైతే మనము దేవునికి మనం త్యాగం చేస్తామో దాన్ని బట్టి దేవుడు మనం దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనారోగ్యం వచ్చి ఇంచుమించుగా 23 సంవత్సరాల క్రితం చనిపోవాల్సినటువంటి వాడిని దేవుని సన్నిధిలో నేను సమర్పించుకున్న సమర్పణ బట్టి ఈ రోజు నా దేవుడు బ్రతికించి అనేకమైన స్థలాల్లో ప్రభు పరిచయలో బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు త్యాగం చేయడానికి చావైన బ్రతికైన ప్రభు నీ కొరకే జీవిస్తానని చెప్పి నేను సమర్పించుకుని ప్రభు సేవకు నేను సిద్ధపడి నడుస్తున్న సమయంలో దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కృపను అనుగ్రహించి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని త్యాగం చేయాలి. చాలా మంది వారు దేవుని కొరకు తమ జీవితాలు త్యాగం చేశారు. మరి జాలర్లు, యేసు ప్రభు శిష్యుల్లో చాలా మంది జాలర్లు, వారు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి నీవు నన్ను వెంబడించు అని పేతురు గారిని వారిని ఆంధ్రయ్య గారిని వాళ్ళని అడిగితే వాళ్ళు వెంటనే వలలు వదిలిపెట్టంట యేసు ప్రభుని వెంబడించారంట. అంటే నేను ఇంటికి వస్తాను బాబు, యేసయ్య నేను ఇంటికి వస్తాను మళ్ళీ వస్తానని చెప్పి అనలేదు. కానీ వారు వెంటనే తమ వలలు, తమ చేసే పనులు, తమ చేసే ఉద్యోగం కానీ పని కానీ కూలి పని కానీ లేకపోతే తమ చేసే పని కానీ వదిలిపెట్టి యేసయ్యని వెంటనే వెంబడించారని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం కొన్ని త్యాగం చేసినట్లయితే ప్రభువు మనం దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, మనం త్యాగం చేయాలి. ఒక వాక్యం ఉంటుంది, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 8వ వచనం మనం నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో దేశంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. నేను ప్రతిదానికి నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆయన జ్ఞానమే గొప్పది, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే గొప్పది,
ఆయన ఇచ్చిన కృపే గొప్పది కనుక వాటి విషయంలో నేను అన్నీ కూడా సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను, వాటిని లెక్క చేయట్లేదు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఒక జ్ఞానవంతుడు, మంచి ఆరితేనటువంటి వాడు, చదువులో కానీ అన్నిటిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతున్నటువంటి వాడు. అయినా దేవుని నమ్ముకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వాటిని అన్నిటిని నేను నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏం పనికిరావు ప్రభువులో, మనము అదన్నీ కూడా పనికిరావు అని చెప్పి అంటాడు ఇక్కడ. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎన్నుకుంటున్నాను అంటే అతడు చదువును ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ప్రక్కన పెట్టి దేవుని విషయంలో జ్ఞానాన్ని బట్టి అతడు అన్నీ కూడా నష్టంగా ఎంచుకుని ప్రభు కొరకు త్యాగం చేశాడు. పిల్లరా, అతడు ఒకప్పుడు ఇలాగే ప్రార్థన జరుగుతుంటే చాలా మందిని వచ్చి చంపేసేవాడు, ఆ రక్తం ఎరులే పారేది. ఒక రోజున అలాగే ఒక చోటన కూటం జరుగుతుంటే ఆ స్థలానికి వాళ్ళందరినీ కూడా చంపేద్దామని వెళ్ళేటప్పటికి దేవుడు అతను దర్శించి స్పష్టంగా కనిపించి అతనికి దర్శించాడు దేవుడు. అప్పటి నుంచి అన్నాడు, ఇదిగో నా పరిచయం చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇవన్నీ కూడా వదిలిపెట్టి, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి ఆస్తిపస్తులు ఉన్నాయి, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఏం చేశాడు నేను ప్రక్కన పెట్టి తీయన సేవకుడిగా. అంతకుముందు పౌలు గారు, సౌలు పేరు అతని పేరు, పౌలు గారు మారక ముందు సౌలు పేరు చెప్తుంటే అందరూ దరదరలు ఆడిపోవారంట. పాలు తాగేటువంటి చిన్నపిల్లలు కూడా సౌలు గారు వెళ్తున్నాడు ఈ ప్లేస్లో, ఈ దారిలో అనే చిన్న సౌలు వెళ్తున్నాడు అనేటువంటి పేరు వినపడితే పాలు తాగడం కూడా ఆపేసి భయపడిపోయేవారంట. అంత భయంకర పాపి అంటే అతని పేరు చెప్పగానే అందరూ కూడా భయపడిపోయేవారు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాడు, అతనంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా తగ్గింపు జీవితం వచ్చింది. చాలా తగ్గింపు జీవితంతో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, అయ్యలారా యేసయ్య మాటలు వినండి, యేసయ్య కొరకు జీవించండి అని చెప్పి మాటలు చెప్తుంటే అందరూ అవమానకరంగా మాట్లాడేవారంట. ఒరే ఈడు ఆడే కదా, సౌలే కదా, వీడికి పిచ్చి పెట్టినట్టుందిరా, దేవుని వాక్యం చెప్తున్నాడు, మాటలు చెప్తున్నాడు, వీడికి మెంటలు అనుకుంటారని చెప్పి వచ్చి కొంతమంది తిట్టి రాళ్ళు వేసి కొట్టేశారంట. అటువంటి పరిస్థితులు కూడా తగ్గించుకుని ఏమి వారిని ఏం మాట అనకుండా ప్రక్క నుంచి వెళ్ళిపోయాడంట. అందుకు యేసయ్య ఏమన్నాడు తెలుసా, నీ చెంప మీద ఎవరైనా కొడితే తిరిగి రెండో చెంప మీద కూడా చూపించమని యేసు ప్రభు వారు కొన్ని బోధలు కొండ మీద ప్రసంగంలో చేశారు. అది రోజులో ఒక దుఃఖకరమైనటువంటి, ఒక బాధకరమైనటువంటి విశేషం ఏంటంటే, అది క్రైస్తవులైనటువంటి వారు దేవుని బిడ్డలు అనుసరించలేకపోతున్నారు, కానీ దేవుడి గురించి తెలియనటువంటి వారు అంటే అన్యులైనటువంటి వారు ఇది అనుసరిస్తున్నారు. మరి పరిస్థితులు మనం చూస్తే ఈ వాక్యంలో ఉంటుంది ప్రియరా, ఆయన అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క జ్ఞానం నిమిత్తము తన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నష్టంగా ఎంచుకొని ప్రభువు కొరకు జీవించాడు. ఒకప్పుడు అతని పేరు చెప్తే భయపడేటువంటి వారు ఇప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత తగ్గించుకుని జీవిస్తున్న తర్వాత అవమానకరంగా, చిన్న పిల్లోడు కూడా అవమానకరంగా మాట్లాడుతున్న పరిస్థితిని బట్టి వీళ్ళని అన్ని భరించుకుని దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి అని చెప్పి దేవుని కొరకు జీవించాడు. అలాగా ఇంచుమించుగా మరి 9 దేశాలు తిరిగి 19 సంఘాలు కట్టాడంట ఆ రోజుల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన అంటాడు దేవుని జ్ఞానం విషయంలో ప్రతిదీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను. మార్కు సువార్త 14:3 ఒక స్త్రీ యేసు ప్రభు వారిని తల వెంట్రుకలతో తల వెంట్రుకలతో తుడిచి ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర అత్తరు పోసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె ఒక పాపాత్మురాలిని క్షమించినటువంటి విధానం చూసి మారు మనసు పొంది ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడినప్పుడు ఆ స్త్రీని యేసయ్య క్షమించి, అమ్మా ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పి ఆమెను పంపివేసినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినటువంటి ఒక పాపాత్మురైనటువంటి స్త్రీ ఆ సిచ్యువేషన్ చూసి యేసయ్య చేసిన మేలును బట్టి అక్కడికి వచ్చి ఆయన పాదాల మీద అత్తరు రాయవలసి. ఆ రోజుల్లో అత్తరు అనేటువంటి ఆ యొక్క ఏమంటారు అంటే అత్తరును విలువైనటువంటిగా చూసేవారు. అటువంటి విలువగా చూసేటువంటి అలాంటి అత్తరు చేసా పట్టుకొచ్చి పగులగొట్టి యేసు ప్రభు యొక్క మీద వేసి ఆమె కరుగుతున్నప్పుడు అక్కడ చూసినట్లయితే ఒకసారి చదివినట్లయితే తల మీద పోసినప్పుడు అందులో కొంతమంది కొందరబడి, అమ్మా ఎందుకు ఈ యొక్క అత్తరును పగలగొట్టి అనవసరంగా వ్యర్థం చేసావు, నీకు తెలియదా, బుద్ధి ఉందా లేదా? వాళ్ళు మనసులో అనుకుంటున్నారంట ఎందుకమ్మా ఇంత విలువైంది పాటు చేసావు నువ్వు, అలాంటి అమ్మేసి ఆ డబ్బులు నాకు ఇస్తే పేదలకు ఇస్తాం కదా అని అన్నారంట.
పిల్లరా అక్కడ ఆమెకు విలువైనటువంటిది పట్టుకొచ్చి యేసయ్యకి ఇచ్చిందండి. విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు వారి మరి తల మీద పోసినప్పుడు పిల్లరా అది ఒక అభిషేకంగా లేక ఏమంటారంటే ఒక విలువగా అక్కడ చూస్తున్నారు. అంటే నాకున్నటువంటి వాటిలో విలువైంది ప్రభువా నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు కొంతమంది శిష్యులు లేక అక్కడ ఉన్నటువంటి వారు అంటారు, ఎందుకమ్మా వేస్ట్ చేసావు, అంతా వ్యర్థం చేస్తే డబ్బులు వ్యర్థమైపోయినాయి, ఆ డబ్బులకి నాకు అత్తరు కొన్న డబ్బులతో నాకు ఇస్తే బేదలకు ఇస్తాను కదా, బేదలను పెంచుతాను కదా అన్నట్లుగా కపటముగా, అంటే ఎందుకు అలా చేసావు నువ్వు అని చెప్పి ఆమెను నిందించినట్లుగా వారు సనుక్కున్నారంటే పిల్లలు. అయితే ఆమె అనుకున్నది ఏంటంటే ఎంతో విలువైంది దేవునికి ఇవ్వాలి అనుకుంది. ఆమె అనుకుంది దేవుడు నా పాపమును క్షమించాడు కనుక నన్ను దీవిస్తాడు కనుక ఒక విలువైనటువంటిది దాన్ని బట్టి దేవుడిని నేను పొగడాలి, గణపరచాలి అని చెప్పి ఆమెకు వచ్చిన ఆలోచన బట్టి వెళ్ళి ఆమె దేవుణ్ణి స్తుతించింది. ఈ రోజున ఈ అరిమత యోసేపు అనే వ్యక్తి కూడా చేసింది ఏంటంటే దేవుని కొరకు త్యాగం చేశాడు. నన్ను చావైనా బ్రతికని పర్లేదు, నేను బ్రతికున్నంత కాలం ప్రభుని అనుసరించలేకపోయాను, నేను బ్రతికున్నంత కాలం ప్రభుని స్తుతించలేకపోయాను, ఇప్పుడైనా సరే ప్రభు కొరకు జీవించాలని చెప్పి ఆ సమాధిని చేయడానికి ఆ దేహమును నాకు ఇవ్వమని చెప్పి ధైర్యంగా ప్రభు కొరకు త్యాగం చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో మన సమయాన్ని మనకున్నటువంటి ప్రతి వాటిని కూడా ప్రభు కొరకు మనము త్యాగం చేసినట్లయితే ప్రభు మనం దీవిస్తాడని ఈ యొక్క అరిమత యోసేపు ద్వారా తెలియచేస్తూ మనం ఉన్నటువంటి సమయం ఎందుకంటే తక్కువ ఉన్నది, దేవుని రాకడ మరి దగ్గరగా ఉన్నది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతామో తెలియదు. కరోనా 3 దశలు కూడా ఎంతోమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు, గనులైనటువంటి వారు కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు కూడా బ్రతకలేదు. ఈ రోజున మనము ఎప్పుడు వెళ్ళిపోతామో ఈ లోకం నుంచి తెలియదు, యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. అయితే మనం ఉన్నంతకాలము ప్రభు కొరకు మన జీవితాలు మన బ్రతుకులు త్యాగం చేసి ప్రభు కొరకు మనం నీతిమంతులుగా ఉండి మన దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఈ యొక్క అరిమత యోసేపులాగా మనం జీవించినట్లయితే ప్రభు మనం దీవిస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.